హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ మ్యాథ్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కంటెంట్లో త్రిభుజ వైశాల్యాలు అంటే కోఆర్డినేట్ జామెట్రీ అంటే వైశ్లేషిక రేఖా గణితం నుండి త్రిభుజ వైశాల్యాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేయబోతున్నాం. అయితే ఈ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇంటర్మీడియట్ నుంచి మీకు వచ్చే సిలబస్లోని మీకు అందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్లోని ఫస్ట్ ఇయర్లో 1A 1B పేపర్ అంటే 1A టెక్స్ట్ బుక్ ఉంటుంది, 1B టెక్స్ట్ బుక్ ఉంటుంది, 2A టెక్స్ట్ బుక్ ఉంటుంది, 2B టెక్స్ట్ బుక్ ఉంటుంది. ఇందులో 1B 2B అనేది ఉంది కదా, 1B 2B అనే టెక్స్ట్ బుక్స్లోంచి మనకి కోఆర్డినేట్ జామెట్రీ, క్యాలిక్యులస్ మాత్రమే ఉంటాయి. అంటే అర్థం ఏంటి? కలన గణితం మరియు కోఆర్డినేట్ జామెట్రీ. ఇందులో కలన గణితంలో అంటే డెరివేటివ్స్, ఇంటిగ్రేషన్స్ వస్తాయి కదా లిమిట్స్లోని, మీకు ఎక్కువ షార్ట్ కట్స్ రావడానికి ఛాన్సులు ఉంటాయి అక్కడ. అంటే అప్లికేషన్స్లో మళ్ళీ షార్ట్ కట్స్ ఉండవు, కాన్సెప్ట్ తెలియాలి. కానీ ఇక్కడ మనకి ఈ కోఆర్డినేట్ జామెట్రీ అనేది ఎలాంటిదంటే కంప్లీట్ కాన్సెప్ట్ బేస్డ్. మీకు కాన్సెప్ట్ ఏంటో అర్థం అవ్వాలి, అలాగే దానికి ఏదైతే మనం ఈక్వేషన్ ఇచ్చామో దాని యొక్క వక్రం లేదా దాని యొక్క రేఖ గ్రాఫ్ మీద ఏ విధంగా ఉంటుందో తెలియాలి. వాటి మీద బేస్ అయి చేస్తారు. అంటే పేరు అంటే షార్ట్ కట్లు, ఇంటిగ్రేషన్లో షార్ట్ కట్స్ వస్తాయి, మీకు చాలా వరకు మంచి మంచి షార్ట్ కట్స్ వస్తాయి. కానీ ఇక్కడ అలాంటి షార్ట్ కట్స్ రావు. ఈ చాప్టర్తో తనకి స్వభావం ఏంటి అంటే దానికి సంబంధించినంత వరకు మీరు ఎలాంటి ఉండాలి అంటే కాన్సెప్ట్ బట్టి అప్రోచ్ అవ్వడం రావాలి, అంటే ఆలోచన శక్తి పెంచగలగాలి. ఈ చాప్టర్ యొక్క స్వభావం ఇది. అందరూ దయచేసి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. సో కాడిది. అయితే ఈ లెక్క స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఫార్ములాస్ని చూద్దాం. ఏంటవి? x1 y1 x2 y2 x3 y3లు శీర్షాలుగా ఉండే త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటి? ½ ఇంటూ mod సిగ్మా x1 y2 మైనస్ సిగ్మా x1 ఇంటూ y2 మైనస్ y3 అని చెప్పాం. ఇక్కడ ఇదివరకు నేను ఫార్ములాని డిరైవ్ చేసిన వీడియో ఒకటి ఉంది, అందులో మాడ్యులస్ అని వేయలేదు. మాడ్యులస్ అంటే అర్థం ఏంటంటే ఒకవేళ లోపల మైనస్ వాల్యూ వచ్చినా మనం ఏం తీసుకోవాలి? బయటికి ప్లస్ అనే వాల్యూనే తీసుకోవాలి. రైట్? ఇది దీని మీనింగ్. ఈ సిగ్మా అంటే ఏంటి? చక్రీయ సమాసం. దీని ఎక్స్పాన్షన్ వస్తుంది. x1 ఇంటూ y2 మైనస్ y3, x2 ఇంటూ y3 మైనస్ y1, x3 ఇంటూ y1 మైనస్ y2, ఆ విధంగా వస్తుందన్నమాట. అయితే దీన్ని సింప్లిఫై చేసి డెట్లో ఇలా చెప్పచ్చు. ఇక్కడ రెండు గీతలు ఎందుకు గీసారని మీకు డౌట్ రావచ్చు. ఈ రెండు గీతలకు అర్థం ఏంటి అంటే చూడండి, ఈ లోపలిది డెట్, మాత్రికల్లో డెట్లు అని వస్తాయి కదా, డిటర్మినెంట్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ వస్తాయి కదా, లోపలిది డెట్, బయటది ఏం చూపిస్తుందంటే మాడ్యులస్. ఒకవేళ వచ్చే విలువ కానీ మైనస్ అయితే మీరు దాని యొక్క డెట్ విలువ తీసుకోండి. అలాగే 3 బిందువులు వేరువేరుగా ఇచ్చేటప్పుడు ఇలా కట్టాం. ఈ విధంగా ఇది కానీ ఏదైనా వాడుకోవచ్చు. మనం ఇది వాడతాం అనుకోండి, ఇది సింపుల్గా ఉంటుంది. అలాగే ఒకవేళ 0 0 మరియు x1 y1 x2 y2లు ఇచ్చాడు అనుకోండి, అంటే ఒక బిందువు అనేది మూల బిందువు అయిపోయింది అనుకోండి, ఆరిజిన్, అప్పుడు ఈ ఫార్ములా ఇంకా సింపుల్ అయిపోతుంది. ఏంటంటే ½ ఇంటూ మాడ్యులస్ x1 y2 మైనస్ x2 y1 అయిపోతుంది. అంటే దీంట్లోనే మీరు పెట్టవచ్చు. ఎలాగా ఒకసారి చూసుకోండి ఫాస్ట్గా. ½ ఇంటూ ఇక్కడ x1 y1 అంటే ఇప్పుడు మనకి ఇక్కడ x1 y1 అంటే ఇది x2 y2 కింద లెక్క. అంటే రెండో బిందువు ఇది, మూడో బిందువు ఇది. x1 y1 విలువ ఎంత అయిపోయి, x1 y1 విలువలు ఎంత అయిపోయి? 0లు అయిపోయి. అంటే x1 దగ్గర 0లు పెట్టవచ్చు కదా. x2 విలువేమో ఇక్కడ x1గా తీసుకుంటాం, ఎందుకంటే ఈ రెండో పాయింట్ని x1 అనుకున్నాం కాబట్టి. ఇక్కడ ఇలా చూడండి, దీని మీనింగ్ ఏంటంటే x1 ఇక్కడ వచ్చింది, x2 ఇక్కడ వచ్చింది, x1 ఇక్కడ వచ్చింది, x3 ఇక్కడ వచ్చింది. x1 ప్లేస్లో ఇక్కడ ఏముందో? 0 ఉంది కదా. x1 ప్లేస్లో 0 ఉందా లేదా? కాబట్టి ఏం చేస్తాం? x1 విలువ 0 పెట్టేసుకుంటున్నాం. అలాగే x2 విలువ x1 పెడుతున్నాం. x3 విలువ x2 పెడుతున్నాం. అంతకంటే ఇంకేం లేదు కదా. అప్పుడు మాడిఫై చేస్తే x1 విలువ y1 విలువలు 0 వస్తే ఏమైంది? ఇక్కడ చూడండి, ఇక్కడ x1 విలువలు 0 అయిపోయి, x2 విలువలు 0 అయిపోయి. అంటే 0 మైనస్ x2 బదులు ఇక్కడ ఏమొస్తుంది? x1 వస్తుందా లేదా? అంటే x2 బదులుగా x1 పెడుతున్నాం, అంతకంటే ఇంకేం లేదు. x1 అలాగే మరి 0 మైనస్ ఏంటవుతుంది? x3 బదులుగా x2. ఎందుకు? x3 ప్లేస్లో ఇక్కడ x2 ఉంది కాబట్టి మూడో పాయింట్. x3 అలాగే 0 మైనస్ y1, అలాగే 0 మైనస్ y3, అంతే కదా. y3 కాదు, y2. ఇక్కడ కూడా x2. అంటే ఇదేంటి? మైనస్ x1 మైనస్ y1 మైనస్ x2 మైనస్ y2. ఇప్పుడు మనకి రెండిట్లోంచి మైనస్లు కామన్ తీసేయచ్చు.
లేదా మైనస్లో గురించిన నష్టం లేదు. ఇప్పుడు టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో కాబట్టి ఇప్పుడు ఈ మాత్రిక నిర్ధారకం ఏంటవుతుంది? ఏడి మైనస్ బీసీ. మనం ఓల్డ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి చూస్తే 2/2 మ్యాట్రిక్స్ తలకి డిటర్మినెంట్ ఎంత అవుతుంది? ఏడి మైనస్ బీసీ అవుతుంది. అంటే హాఫ్ ఇంటూ ఏడి. ఏడి అంటే ఎంత? -x1 ఇంటూ -y1 అంటే x1 y1. ఓకే, అలాగే మైనస్ x2 అంటే ఏడి మైనస్ బీసీ. ఏడి అయిపోయింది. మైనస్ బీసీ అంటే -x2 ఇంటూ y1 అంటే x2 y1. ఓకే, 3 సార్లు మైనస్ రావడం వల్ల మధ్యలో మైనసే ఉంటుంది. సో ఎనీవేస్ ఇదే కదా ఫార్ములా మనకు వచ్చింది. మాడ్యులస్ దేనికి వేసుకున్నాం? ఏమైనా పొరపాటున మా లోపల మైనస్ విలువ కనుక వస్తే మనకి ఇది ప్లస్ విలువ తీసుకోవాలి. ఎందుకంటే వైశాల్యం అనేది ఎప్పుడు మనం కూడా మైనస్ తీసుకోకూడదు కాబట్టి. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు మనకి ఈ విషయం అందరికీ అర్థమైంది కదా. అంటే ఒకవేళ ఒక బిందువు కనుక 0 అయిందంటే మీకు త్రిభుజ వైశాల్యం కట్టడం మరింత సులువైపోతుంది. లేదా 3 బిందువులు ఇచ్చినప్పుడైతే ఇలా కట్టేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఫార్ములా పరంగా తెలుసుకోవాలంటే ఇది తెలుసుకోవచ్చు. ఓకే, సో కాబట్టి దీని వైశాల్యం కట్టాలి. ఇగో మనకి ఇక్కడ బిందువులు ఏంటేంటి ఇచ్చాడు చూడండి. బిందువులు ఒకటేమో 1 2 ఇచ్చాడు. అలాగే ఇంకొక బిందువు ఎంత ఇచ్చాడు? 3, -4 ఇచ్చాడు. అలాగే ఇంకో బిందువు ఎంత ఇచ్చాడు? -2, 0 ఇచ్చాడు. ఓకే, సో కాబట్టి దీని యొక్క వైశాల్యం కట్టాలి. అప్పుడు మనం దీన్ని x1 y1 గాను, అలాగే x2 y2 గాను, అలాగే x3 y3 గాను తీసుకున్నట్లయితే ఇప్పుడు దీని వైశాల్యం ఎంత అవుతుంది? వైశాల్యం = ½ ఇంటూ, ఓకే నేను మాడ్యులస్లో డెట్ తీసుకుంటున్నాను. ఓకే, డెట్ ఎంత? x1 - x2 1. చూడండి ఇక్కడ నేను డైరెక్ట్ వేసేస్తున్నాను. 1 x1 - x2 అంటే ఇదే కదా. 1 - 3 అంటే ఎంత? -2. ఓకే, అలాగే x1 - x2 అయిపోయింది. x1 - x3 కదా. ఇగో x1 - x3. ఇంకొకటండి, డిటర్మినెంట్స్లో రోస్ కాలమ్స్ గాను, కాలమ్స్ రోస్ గాను రాసుకోవచ్చు. ఈ x1 - x3 ఇక్కడ రాసుకోవచ్చు, y1 - y2 ఇక్కడ రాసుకోవచ్చు. ఏం అభ్యంతరం లేదు. ఓకే, పలానా ఆర్డర్ ఈ రోస్ అని కాలమ్స్ గాను అంటే రోస్ కాలమ్స్ గాను, కాలమ్స్ రోస్ గాను మార్చినా దాని విలువలో మార్పు ఏమీ రాదు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు చూడండి x1 - x3 అంటే ఎంత? 1 -2. 1 -2 ఏమైపోతుంది? 1 + 2 అంటే 3. ఓకే, అలాగే y1 - y2 అంటే ఎంత? 2 -4 అంతే కదా. 2 -4 అంటే ఎంత అవుతుంది? 2 + 4 అంటే ఎంత అవుతుంది? 6. ఓకే, 6. అలాగే y1 - y3 అంటే 2 - 0. 2లో 0 పోతే 2. ఇది డెట్. బయట మాడ్యులస్ ఎందుకు? ఒకవేళ మైనస్ విలువ రావచ్చు కాబట్టి. ఓకే, సరే పక్కన పెట్టండి. ఇప్పుడు దీన్ని ముందు డెట్ విలువ ఫైండ్ అవుట్ చేయండి లోపల. అంటే డెట్ విలువ ఫైండ్ అవుట్ చేయాలంటే ½ మాడ్యులస్ మైనస్ రావచ్చు కదా, అందుకోసం మాడ్యులస్. ఇక్కడ 2 × -2 అంటే ఏడి ఎంత అవుతుంది? 2 × -2 అంటే -4. అలాగే -BC -6 × -3 అంటే ఎంత? -18. ఇప్పుడు చెప్పండి ఎంత అవుతుంది లోపల? ½ ఇంటూ -18 -4 అంటే ఎంత? -22. ఓకే, -22 అన్నప్పుడు మాడ్యులస్లో బయటికి తీసుకొస్తే ఎంత అవుతుంది? 22. అంటే అబ్సల్యూట్ దాని విలువని ప్లస్లో చెప్పుకోవాలి కదా, అంటే 11. అంటే దాని యొక్క వైశాల్యం అంతా 11 చదరపు యూనిట్లు. అయితే ఇలా చేస్తారు. ఇలా చేసేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. లేదా ఎక్స్పాన్షన్ ఉంది కదా, మీరు ½ ఇంటూ x1 × y2 - y3 ప్లస్ x2 × y2 y3 - y1 ప్లస్ x3 × y1 - y2 అలా విడదీసుకుని చేసినా మీ ఇష్టమే. కానీ చాలా పెద్దది వస్తుందని ఇలా ఫాస్ట్ చేశాను. అయితే దీనిలోని ఇంకొంతమంది ఇలా అడుగుతుంటారు. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాను. ఇంకోటండి, ఇలా చేసుకోవచ్చు, నష్టమేం లేదు. సరే, ఇంకో రకం ఐడియా నేను ఎందుకు చెప్తున్నానంటే కోఆర్డినేట్ జామెట్రీలో మీకుండే ఐడియాస్కే వాల్యూ ఎక్కువ, షార్ట్ కట్స్కి వాల్యూ లేదు. అంటే మీకు కాన్సెప్ట్ తెలిసి ఎక్కువ మీరు ఎలాగ డిఫరెంట్గా చేయడానికి ట్రై చేస్తున్నారని దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల రకరకాల క్వశ్చన్లు ఈజీగా ట్యాకిల్ చేయగలరు. సరే, ఇప్పుడు చూద్దాం. ఒకవేళ ఒక బిందువు 0 ఉందనుకోండి, మీకు ఇంకా ఈజీ అయిపోయింది కదా ఫార్ములా. ఏంటది? ½ ఇంటూ x1 y2 అంటే మిగిలిన దాంట్లో x1 y2 అంటే ఎలా వచ్చింది చూడండి. 0 0. ఓకే, x1 y1. ఓకే, అలాగే x2 y2 ఉండేటప్పుడు దీని యొక్క వైశాల్యం ఎలా రాసాం? ½ ఇంటూ mod x1 y2 అంతే కదా. x1 y2 మైనస్ x2 y1 అంతే కదా.
ఇది ఫాస్ట్గా అయిపోతుంది కదా మనకి. సో కాబట్టి ఇలా రాయాలనుకున్నప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఏంటి, ఇక్కడ ఇచ్చిన మూడు బిందువులు ఉన్నాయి. ఏంటది, 1 2, అలాగే ఇంకోటి ఏంటి 3 -4, ఓకే, -2 0. ఇప్పుడు ఇందులో ఒక బిందువుని 0 మూల బిందువుకి షిఫ్ట్ చేసేయచ్చు. అంటే అక్ష పరివర్తనం, సమాంతర అక్ష పరివర్తనం అని ఒకటి వస్తుంది మీకు. మూల బిందువుకి షిఫ్ట్ చేసేయడం వల్ల మీకు ఒక బిందువు 0 0 చేసేయచ్చు. ఏంటది మీకు ఇక్కడ, సరే ఈ మూల బిందువుకి షిఫ్ట్ చేయడం అనే మాట అర్థం కాకపోయినట్లయితే నేను ఇంకోలా చెప్తున్నాను, దాన్ని అర్థం చేసుకోండి. షిఫ్ట్ చేయడం అంటే అర్థం ఏంటి అంటే ఇంకోలా అర్థం చేసుకోండి. ఇక్కడ ఎక్స్ విలువను ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఎక్స్ నిరూపకాల నుండి ఒక స్థిరాంకాన్ని తీసేయచ్చు. ఓకే, వై నిరూపకాల నుంచి ఒకే స్థిరాంకాన్ని తీసేయచ్చు. నేను చెప్పిన మాటకు అర్థం ఏంటి అంటే ఎక్స్ నిరూపకాలన్నింటి నుండి ఇక్కడ 1, ఇక్కడ 3, ఇక్కడ -2 నుంచి ఒకే స్థిరాంకాన్ని తీసేసినా ఈ బిందువులు పర్వాలేదు, కొంచెం షిఫ్ట్ అవుతాయి అంతే. ఓకే, అలాగే దీనిలో వై నిరూపకాల నుంచి కూడా ఏదైనా ఒక స్థిరాంకాన్ని తీసేయచ్చు, నచ్చిన స్థిరాంకం. ఒక వై నిరూపకంలో ఏ స్థిరాంకాన్ని అయితే మైనస్ చేశారో అన్నిట్లో అదే కాన్స్టెంట్ని మైనస్ చేయాలి. ఒక ఎక్స్ నిరూపకంలో ఏదైతే మైనస్ చేశారో అన్నిట్లో అదే మైనస్ చేయాలి. ఇది రూల్ అనమాట. ఓకే, సో కాబట్టి ఇలా ఒక దానిలో చేసి రెండో దానిలో చేయకపోయినా పర్వాలేదు. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ 2 -2 0 ఉంది కదా, -2 0 అంటే నేను రెండిటికి ప్రతిదానికి 2 0 కలిపేస్తున్నాను. సో సమాంతర అక్ష పరివర్తనం అంటే అర్థం కాని వాళ్ళు ఎవరైనా సరే మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఎక్స్ నిరూపకాలన్నిటి నుంచి అన్నిటికీ ఒకే సంఖ్యని కలపొచ్చు లేదా తీసేయచ్చు. అలాగే వై అన్నిటికీ ఒకే సంఖ్య కలపొచ్చు లేదా తీసేయచ్చు. అలాగైనా గుర్తుపెట్టుకోండి. అప్పుడు బిందువుల తలకు పొజిషన్ అలా షిఫ్ట్ అయిపోతుంది సమాంతరంగా. సరే అదంతా పక్కన పెడితే ముందు చేసుకోవచ్చు కదా అలాగా. అంటే ఎక్స్ నిరూపకాలన్నిటికీ +2 చేస్తున్నాను నేను, +2 +2 అలాగే వై నిరూపకాలకి అన్నిటికీ ఏం మార్పు చేయట్లేదు అంటే +0 చేస్తున్నాను, +0 +0. ఓకే, ఇప్పుడు ఎంత అయింది, 1 + 2 ఎంత 3, అలాగే 2 + 0 ఎంత 2, నెక్స్ట్ 3 + 2 ఎంత 5, అలాగే -4 + 0 -4. ఓకే, అలాగే ఇక్కడ -2 + 2 0, 0 + 0 0. ఎందుకు ఇలా యాడ్ చేశాను, ఆరిజిన్కి షిఫ్ట్ చేయడానికి ఒక బిందువుని మూల బిందువుకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు దీనివల్ల మీకు ఏమైపోయింది, ఈజీ అయిపోయిందా లేదా మ్యాటర్. ఇప్పుడు ఏమవుతుంది, దీని వైశాల్యం, ఇవి శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం, ఇది శీర్షాలుగా కలిగిన త్రిభుజ వైశాల్యం ఏంటవుతుంది మనకి, ½ mod x1/2. x1/2 అంటే ఇలాగే వస్తుంది కదా, x1/2 అంటే 3 × -4 మైనస్ x2/1 అంతేనా, y1 x2 అంతేనా. కాబట్టి ఎంత 2 × 5. ఓకే, కాబట్టి ఎంత అవుతుంది 1/2 × -12 -10 అంతేనా. అంటే ఎంత, ½ × -22 మోడ్లెస్ అంటే 22/2. ఎందుకు మోడ్లెస్ కాబట్టి 11 చదరపు యూనిట్లు. ఇలా కూడా ఒక విధానం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, మూల బిందువుని ఆరిజిన్కి షిఫ్ట్ చేసుకునే పద్ధతి ఒకటి ఉందని మీరు తెలుసుకోండి. ఇది సమాంతర అక్ష పరివర్తన అని చెప్తాం. సరే, సమాంతర అక్ష పరివర్తన టాపిక్ వేరేగా చెప్తాను అనుకోండి, దాన్ని వాడుకోవడం వల్ల మీకు ఇలా చేయొచ్చు అని చెప్తాను. అయితే దీన్ని ఏదో పెద్ద హైలైట్ షార్ట్ కట్ అని నేను చెప్పట్లేదు. ఒకవేళ ఇలా చేయాలనుకున్న వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు, లేదా ఇది ఎలాగ మనకు డైరెక్ట్ ఫార్ములా ఎలాగైనా చేసుకోవచ్చు. ఓకే, ఒక బిందువు 0 0 అవడం వల్ల మీకు కొంతమంది కనిపిస్తుంది ఏంటని, ఒక బిందువు 0 0కి మార్చడం ఎందుకు, తర్వాత ఇలా చేయడం ఎందుకు అంటే అలా చేసుకో, నష్టమేం లేదు. లేదా కొంచెం ఫార్ములా పద్ధతిలాగా అనిపిస్తుంది అంటే ఇలాగైనా చేసుకోండి, మీ ఇష్టం. ఎలాగైనా ఓకే. అంటే ఉన్న దారులన్నింటినీ ఓపెన్ చేసేయాలి, అది నా ఉద్దేశం. ఓకే, సో కాబట్టి ఇది దీని విధానం. అయితే ఇందులో మరొక బిట్ చూద్దాం. ఇప్పుడు ఇంకో లెక్క ఏంటంటే 9 - 7 2 4 0 0 లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం. ఇక్కడ మ్యాటర్ సింపుల్ చేసాడు. ఎందుకు, ఇక్కడ ఇచ్చిన బిందువుల్లోనే ఒకటి ఆల్రెడీ మూల బిందువు ఇచ్చాడు, ఆరిజిన్ ఇచ్చాడు కదా. ఏంటది 9 - 7, అలాగే రెండోది ఏంటి 2, 4
మూడోది ఏంటి 0 అండ్ 0. ఓకే, ఈ మూడు ఒకటి మూల బిందువు అయిపోయినప్పుడు మనం ఏ ఫార్ములాని సింపుల్గా వాడేసుకోవచ్చు, హాఫ్ మోడ్ x1y2 మైనస్ x2y1. x2y1 మైనస్ x1y2 చేసినా పర్వాలేదు, ఎందుకు ఏం చేసినా మాడ్యులస్ ఉండడం వల్ల మైనస్ బయటికి రాదు కాబట్టి. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం దీని వైశాల్యం ఏంటవుతుంది త్రిభుజానికి అంటే త్రిభుజ వైశాల్యం ఏంటవుతుందంటే హాఫ్ మోడ్ ఏంటవుతుంది x1y2 అంతేనా. ఈ 0 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. x1y2 అంటే 9 × 4 మైనస్ x2y1 ఇదే x2y1 మైనస్ 7 అంటే 2 ఓకే మైనస్ 7. సో కాబట్టి ఎంత అవుతుంది మనకి ఇది హాఫ్ ఇంటూ ఓకే 9 × 4 ఎంత 36. ఓకే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది 7 2s 14 అంటే ఎంత అవుతుంది మనకి హాఫ్ ఇంటూ హాఫ్ మోడ్లెస్ ఎంత 50 అంతేనా. హాఫ్ మోడ్ 50 మోడ్ ఇంకెందుకు అది ఎలాగ ప్లస్ వాల్యూ కాబట్టి దీని రిజల్ట్ ఏంటవుతుంది హాఫ్ ఇంటూ 50 అంటే ఎంత అవుతుంది 2 25 అంటే 25 స్క్వేర్ యూనిట్స్ చదరపు యూనిట్లు. అంటే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ అవుతుంది ఆప్షన్ డి ఆన్సర్ అనమాట. అంటే మనకి ఒకటి మూల బిందువు అవ్వడం వల్ల సుఖం ఇదే. ఒకటి మామూలుగా కోఆర్డినేట్ జామెట్రీ పరంగా ఇది పెద్ద ఫార్ములా. ఈ పెద్ద ఫార్ములాని మాత్రికల్లో డిటర్మినెంట్స్ వాడేమనుకోండి ఇలా చిన్నదైంది. ఒకవేళ ఇచ్చిన 3 బిందువుల్లో ఒకటి 0 0 అయిందనుకోండి ఇది ఇంకా సింప్లిఫై అయిపోయింది. అంటే ఒకవేళ 0 0 ఇవ్వకపోయినా ఆరిజిన్కి షిఫ్ట్ చేసి చేయడం అనేది బెస్ట్ మెథడ్ అని నేను సజెస్ట్ చేస్తున్నాను. సరే మీరు ఎలా చేసినా పర్వాలేదు, అందులో 3 మీరు వాడుకోవచ్చు. కాబట్టి ఇంకో ప్రాబ్లం చూద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ లెక్క ఏంటి అంటే ఓకే 10 -3 -4 x1లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం 5 చదరపు యూనిట్లు అయిన x = డాష్. సింపుల్ లెక్క కదా. ఏంటి వాడి త్రిభుజ వైశాల్యం ఇచ్చేసాడు. మొదట ఏంటంటే బిందువులు తీసుకోండి. ఏంటంటే బిందువులు ఇగో ఇలా త్రిభుజం తీసుకుంటే 10, 2 ఒక బిందువు, అలాగే -3 -4 ఇంకొక బిందువు, అలాగే x, 1 ఇంకొక బిందువు ఇచ్చాడు. ఇప్పుడు మనం కాసేపు వీటిని x1 y1 అని, ఇది x2 y2 అని, ఇది x3 y3 అని అనుకుందాం. ఇప్పుడు మనం ఏ ఫార్ములా వాడుకోవడానికి సరిపోతుంది ఇక్కడ ఇది సరిపోతుంది. దీన్ని వాడడానికి ఆరిజిన్కి షిఫ్ట్ చేశారనుకోండి ఎక్స్ పరంగా పెరిగిపోతుంది లెక్క, అనవసరం. సో కాబట్టి మీరు ఈ ఫార్ములా ఫ్లెక్సిబుల్గా వాడుకోవచ్చు. మీకు నచ్చితే ఇది కూడా చేసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. సో కాబట్టి ఇప్పుడు చూడండి x1 y1 అంటే ఇప్పుడు దీని వైశాల్యం ఏంటవుతుంది త్రిభుజ వైశాల్యం హాఫ్ ఇంటూ మోడ్లెస్లో డెట్. ఓకే డెట్ ఏంటి మనకి ఇక్కడ చూడండి x1 - x2. x1 - x2 అంటే ఎంత x1 10 x2 3. x1 - x2 అంటే 10 -3. ఇది -3 కాబట్టి -, ప్లస్ అయిపోతుంది. అంటే 10 + 3 అంటే 13. ఓకే అలాగే x1 - x3. x1 10 ఓకే x3 అనేది x3 అనేది ఏంటైంది x. అప్పుడు ఎంత అవుతుంది 10 - x. 10 - x. అలాగే నెక్స్ట్ y1 - y2 అంతే కదా. y1 - y2 అంటే ఎంత 2 -4 అంటే 2 + 4 అంటే ఎంత 6. అలాగే y1 - y3 అంటే ఎంత 2 - 1 అంటే 1. ఇది మొట్టమొదట ఈ లోపలది ఏం తెలియజేస్తున్నది డిటర్మినెంట్, బయటది ఏం తెలియజేస్తుంది మోడ్లెస్. ముందు డిటర్మినెంట్ కట్టండి హాఫ్ ఇంటూ మోడ్. ఓకే ఎంత అవుతుంది చూడండి 2/2 మ్యాట్రిక్స్ కదా నేను చెప్పాను. 2/2 మ్యాట్రిక్స్ ABCD అయినప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ ఎంత అవుతుంది AD - BC. దీనికి ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కర్లేదు. ఓల్డ్ సిలబస్లోకి వెళ్తే 10th క్లాస్లో మాత్రికలు అనే చాప్టర్లో ఇది ఉంటుంది. ఓకే సో కాబట్టి AD - BC. AD అంటే ఎంత ఇగో చూడండి 13 × 1 13 మైనస్ BC. ఓకే BC అంటే మనకి ఎంత అవుతుంది ఇక్కడ ఓకే చూడండి ఇక్కడ ఓకే BC అంటే -6 ఇంటూ ఓకే 10 - x. ఓకే మాడ్యులస్ డిటర్మినెంట్ ఫైండ్ చేసాం మాడ్యులస్ అనమాట ఇది. ఓకే సో ఇప్పుడు ఇది ఎంత అవుతుంది హాఫ్ ఇంటూ ఓకే 13 -60 ప్లస్ 6x. ఓకే 13 - 60 అంటే ఎంత అవుతుంది -47 కదా. అంటే
హాఫ్ ఇంటూ మాడ్, ఓకే, ఇది -47 ప్లస్ 6x అంటే 6x మైనస్ 47. ఇది మనకి ఏరియా మనం కనుక్కున్నాం వైశాల్యం. అయితే వాడు వైశాల్యం ఎంత ఇచ్చాడు? వాడిచ్చిన వైశాల్యం 5 చదరపు యూనిట్లు. కాబట్టి ఆ 5 అనేది దీనికి ఈక్వల్ అనే కదా అర్థం. కాబట్టి ఏంటి, హాఫ్ ఇంటూ మాడ్ ఎంత అవుతుంది, 6x మైనస్ 47 ఈక్వల్ ఎంత, 5. ఈ రెండు అనేది అటు పోతే బెస్ట్ కదా, మల్టిప్లై చేస్తుంది. అంటే ఎంత, మాడ్ 6x మైనస్ 47 ఈక్వల్ టు 5 ఇంటూ 2 10, అంతేనా? సో కాబట్టి ఇప్పుడు మాడ్లెస్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ అందరికీ కన్ఫ్యూజ్ అయ్యే అంశం ఏంటి అంటే, మాడ్లెస్ లోపల మైనస్ ఉన్నా, అంటే మాడ్లెస్ లోపల ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా బయటకు ప్లస్ వస్తుంది. అంటే ఇప్పుడు దీనిలో ప్లస్ వాల్యూ ఉందో తెలీదు, మైనస్ వాల్యూ ఉందో తెలీదు, కానీ బయటకు మాత్రం +10 ఉందా లేదా, +10 వస్తుంది. ఓకే, అంటే ఈ ఎంటైర్ వాల్యూ అనేది ప్లస్ వస్తుంది, అంటే మాడ్లెస్. కానీ వాడు దాని రిజల్ట్ విలువ అడిగాడా, లేకపోతే దాని లోపల ఉండే ఎక్స్ విలువ అడిగాడా? దాని లోపల ఉన్న ఎక్స్ విలువ అడిగాడు కదా. అంటే మాడ్లెస్ లోపల ఉన్న అంకె ఏది ఉందో లేదా రాశి ఏది ఉందో ఆ రాశి యొక్క విలువ అడిగాడు వాడు. అంటే ఈ ఎక్స్ అనేది లోపల ఉంది, ఆ లోపల ఉండేది ప్లస్లోనే ఉండొచ్చు, మైనస్లోనే ఉండొచ్చు కదా. కాబట్టి రిజల్ట్ ప్లస్ వస్తుంది, వాడు రిజల్ట్ అడగలే, లోపల ఉండే ఎక్స్ వాల్యూ అడిగాడు. అంటే దాని అర్థం ఏంటి, ఆ లోపల ఉండే ఎక్స్ వాల్యూ అనేది ఇది +10 అయినప్పుడు కూడా ఉంటుంది, -10 అయినప్పుడు కూడా ఉంటుంది, అంతేనా? సో కాబట్టి ఇప్పుడు మాడ్లెస్ తీసేస్తే 6x మైనస్ 47 ఈక్వల్ టు +or-10. అంటే ఇక్కడ రెండు విలువలు వస్తాయి. 6x మైనస్ 47 ఈక్వల్ టు +10 అయినప్పుడు ఎక్స్కి ఒక విలువ వస్తుంది, అలాగే 6x మైనస్ 47 ఈక్వల్ టు ఓకే -10 అయినప్పుడు ఇంకొక వాల్యూ వస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, 6x ఈక్వల్ టు ఈ -47 అటు పోతే +47 అవుతుంది. 10 + 47 అంటే ఎంత అవుతుంది, 57. అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుంది, 57/6. అలాగే ఇక్కడ ఎక్స్ గురించి ఇక్కడ ఎక్స్ చూడండి, 6x ఈక్వల్ టు ఎంత అవుతుంది, -47 కాస్త అటు వెళ్తే +47 అవుతుంది. +47 -10 అంటే 37 అనమాట. ఓకే, ఎంత అవుతుంది, 37. అంటే ఎక్స్ విలువ ఎంత అవుతుంది, 37/6. ఎక్స్ విలువ ఏంటి, 37/6. కాబట్టి ఎక్స్ వాల్యూలు రెండు వస్తాయి. అయితే ఆఫ్కోర్స్ ఇక్కడ 57 అంటే 3తో కట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాకపోతే మనకి ఆప్షన్లో డైరెక్ట్ ఇచ్చేసాడు కాబట్టి గొడవ లేదు. అంటే ఎక్స్ విలువలు ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఛాన్సులు ఉన్నాయి. అంటే ఆ 2 ఛాన్సులు ఏంటంటే, ఒకటోది బి ఆప్షన్ అయినా అవ్వడానికి ఛాన్స్ ఉంది, లేదా సి ఆప్షన్ అయిన ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏంటి కనిపిస్తుంది, డి అనేది రైట్ ఆప్షన్. ఎందుకు, బి మరియు సి రెండు మనకు ఆన్సర్లు అవుతున్నాయి కాబట్టి. అయితే ఫ్రెండ్స్, ఈ లెక్క ఆపేసే ముందు ఇంకొకసారి గుర్తు చేస్తుంది ఏంటి అంటే, ఇక్కడ మనకు అడిగింది బయట విలువ ఏంటి అని అడగలేదు నేను. రిజల్ట్ ఎంత వస్తుందంటే ప్లస్సే వస్తుంది. అంటే మాడ్లెస్ లోపల ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా బయట ప్లస్సే తీసుకుంటాం. కానీ వాడు బయట ఉన్న వాల్యూ ఇచ్చేసాడు. బయట ఉన్న వాల్యూ ఎంత ఇచ్చాం, 5 ఇచ్చాం. అంటే ఇక్కడ 10 అయిపోయింది బయట ఉన్న వాల్యూ. మాడ్లెస్కి రిజల్ట్ వాల్యూ ఎంత అయింది, ఈ మాడ్లెస్ లోపల సంఖ్య ఈక్వల్ టు +10. అది మన దగ్గర ఉంది. మనం కట్టాల్సింది ఏంటి, దాని లోపల విలువ కట్టాలి. దాని లోపల విలువకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, 2 ఛాన్సెస్ ఉన్నాయి. ప్లస్ కానీ అవ్వచ్చు, మైనస్ అయినా అవ్వచ్చు, అంతే కదా. ఆ లోపల విలువ కడుతున్నాం కాబట్టి మాడ్లెస్ తీసేస్తే లోపల విలువ 2 అవ్వచ్చు అని చెప్తున్నాను. రిజల్ట్ ప్లస్సే అవుతుంది. ఓకే, సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదేంటి అంటే ఇలా కూడా లెక్కలు అడగచ్చు. ఇది చిన్న లెక్కే, కానీ అంటే చాలా కాలంగా డిఎస్సి ప్రిపరేషన్ వదిలేసి ఇప్పుడు కొత్తగా అవుతున్న వాళ్ళ కోసం కొంచెం స్లోగా చెప్పాను అంతే. సరే, ఇదే కాకుండా ఇంకొక లెక్క చూద్దాం. దీనిలో ఇంకా కొత్త మెలకువలు ఏమో తెలుస్తాయేమో. ఇప్పుడు త్రిభుజ వైశాల్యాలు నెక్స్ట్ లెక్క ఏంటంటే 00101లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం డాష్. ఇక్కడేవో ఆప్షన్లు ఇచ్చాడు. సరే, పక్కన పెడదాం. కాసేపు మీకు ఫస్ట్ చెప్పింది ఏంటి, మీ 10th క్లాస్ నాలెడ్జ్ ప్రకారం కానీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ప్రకారంగా కానీ మీకు త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటి, ½ × σx1 × y2 - y3. అంటే దాన్ని ఇంకా ఎక్స్పాన్షన్ అంటే దాన్ని విస్తరించుకుని పోవచ్చు, లేదా దాన్ని సింప్లిఫై చేస్తే డిటర్మినెంట్లు ఇలా చెప్పచ్చు. దాన్ని ఒక బిందువు కనుక మూల బిందువుకి షిఫ్ట్ చేసేస్తే ఒక బిందువు మూల బిందువు అయిపోతుంది, రెండోది ఇవి అయిపోతుంది అన్నప్పుడు ఇలా చెప్పచ్చు.
అయితే నేను ఇక్కడ చెప్తుంది ఏంటి, ఇప్పుడు ఇందులో మనకేమి ఇచ్చాడు 0 0 1 0 0 1 అంటాం కదా. సో ఇప్పుడు మీరందరూ జనరల్గా ఒక ఫార్ములాకి అలవాటు పడిన వాళ్ళు ఏం చేస్తారు, 0 0 అలాగే 1 0 అలాగే 0 1, ఓకే 0 0 1 0 0 1. ఓకే, కాబట్టి దీని యొక్క వైశాల్యం ఏంటి, దీని యొక్క వైశాల్యం ఏంటి అంటే వెంటనే మీరు ఏం చెప్తారు, వైశాల్యం ఈక్వల్ టు ½ ఇంటూ ఒకటి 0 0 ఉంది కాబట్టి x1 y2 అంతేనా. x1 y2 అంటే 1 ఇంటూ 1 మైనస్ x2 y1 అంతేనా. అంటే ఎంత 0 ఇంటూ 0 అంటే ఎంత రాయాల్సిన అవసరం లేదులేండి. అంటే మాడ్యులస్ ఎంత 1/2 ఇంటూ మాడ్యులస్ 1 అంటే 1/2 అంతేనా. 1/2 చదరపు యూనిట్లు చేయడం తప్పైతే ఏం లేదు. అయితే నేనేమంటున్నానంటే ఈ బిట్ వరకు ఆన్సర్ అయితే ఇలా చేసిన తప్పేం లేదు, ఇదే పెద్ద కాంప్లికేటెడ్ బిట్ కూడా కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే కోఆర్డినేట్ జామెట్రీలో ఆన్సర్ చేసే విధానం ఇది కాకూడదు. ప్రతిదానికి ఫార్ములా మీద ఆధారపడి దానివల్ల ఏంటవుతుందంటే మీలో ఉండే ఎబిలిటీ స్కిల్ అవుతాయి. నేనేమంటున్నానంటే ఇక్కడ గ్రాఫ్ మీద అవగాహన ఉండాలి, అంటే నిరూపక తలం మీద అవగాహన ఉండాలి. దానివల్ల ఇంకా ఫాస్ట్గా చేస్తారు. ఏంటో ఫాస్ట్ అంటే ఒకసారి చూడండి, ఇది x అక్షం, ఇది x అక్షం, ఇది y అక్షం అంతేనా, x y. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం 1 0 మీకు బేసిక్స్ వీడియోలో చెప్పాను. ఏంటిది నేను చెప్పాను కదా, మీకు మినిమం అందరికి తెలుస్తుందండి. 1 0 అనే బిందువు దేని మీద ఉంటుంది, x అక్షం మీద ఉంటుంది. 1 0 అనే బిందువు దేని మీద ఉంటుంది, x అక్షం. చూడండి 1 0 ఎక్కడెక్కడ ఉంది, x అక్షం మీద 1 0 అనే బిందువు ఉంది. అంటే ఇక్కడ x అక్షం పైన దీని డిస్టెన్స్ ఎంత 1. అలాగే 0 1 అంటే ఇక్కడ ఉంటుంది y అక్షం మీద, అంటే 0 1 అంటే దీని యొక్క పొడవు ఎంత అయితే ఇక్కడ అంతర్ఖండం అదే ఈ పొడవు ఎంత 1. అలాగే 0 0 ఒక శీర్షం ఉన్నాడు, ఇది 0 0 అంటే దాని అర్థం ఏంటి, నిరూపక అక్షాలే లంబభుజాలుగా కలిగిన ఒక త్రిభుజం అనమాట ఇది. అంతేనా కాదా, నిరూపక అక్షాలనే లంబభుజాలుగా కలిగిన ఒక త్రిభుజం అంటే దాని అర్థం ఏంటి, ఇగో ఇలా వచ్చినట్టే కదా, ఇదేగా త్రిభుజం మనకి. ఇది లంబకోణ త్రిభుజం అవుతుందా లేదా, లంబకోణ త్రిభుజం అవుతుంది. అయితే ఈ లంబకోణ త్రిభుజంలో లంబభుజాల్లో ఒకటి భూమి అయితే ఒకటి ఎత్తు అవుతుందా లేదా, అయిపోతుంది. అప్పుడు మనకి దాని వైశాల్యం ఏంటవుతుంది, ½ ఇంటూ b ఇంటూ h కదా, ½ ఇంటూ భూమి, ½ ఇంటూ భూమి 1 ఎత్తు 1 అంటే ఎంత 1/2 చదరపు యూనిట్లు. అయితే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఇలా చేసినా సరే టైం ఏం పెద్దగా ఏమీ అయిపోవట్లేదు, నాకు సంగతి తెలుసు. ఇలా చేసుకో ఎలా చేసుకున్నా సరే నీకు టైం ఒకటే పడుతుంది. టైం గురించి ప్రాబ్లం కాదు, ఏదైనా టైం సేవింగ్ ఇక్కడ. కాకపోతే ఇలా ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే కాన్సెప్చువల్ అప్రోచ్ పెరుగుతుంది. దీనివల్ల ఏంటవుతుందంటే గ్రాఫ్లతో పాటు మీరు లెక్కలు చేసేయచ్చు. ఇక్కడ వరకు సరళ రేఖలు కూడా కష్టమే సరే, సరళ రేఖల లోపు వరకు మీరు చేసేవన్నీ ఇలాంటి ఫార్ములాస్ మీద ఆధారపడి చేయొచ్చు. మీకు అదే చెప్తున్నాను, నిరూపక బిందువులతో లక్షణాలు చెప్పుకుంటున్నాం మనం ఇవన్నీ. కాబట్టి ఇక్కడ వరకు మీరు ఫార్ములాస్ మీద ఆధారపడి చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ సరళ రేఖలు వన్స్ దాటి వెళ్ళిపోయారు, సర్కిల్స్, పరావలయాలు, అతి పరావలయాలు, దీర్ఘవృత్తాలు వాటికి వస్తాయి కదా, వాటికి మీరు ఫార్ములాస్ కంటే గ్రాఫ్ మీద గ్రిప్ ఉంటే బాగా చేయగలరు. అందుచేత కోఆర్డినేట్ జామెట్రీలో గ్రాఫ్ పటం ఎలా వస్తుందో మీరు అవగాహన చేసుకోకంటే బెటర్ అని నా ఉద్దేశం. అయితే ఈ క్వశ్చన్కి ఎలా చేసినా పర్వాలేదు. ఓకే, సో కాబట్టి ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఇప్పుడు మనం మరొక లెక్క చూద్దాం. ఏంటి అంటే 5, 2 -9 -3 -3 -5 శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం డాష్. ఇక్కడ ఏవో ఆప్షన్స్ ఇచ్చాడు, నార్మలే. కాకపోతే మనం 2 పద్ధతుల్లోనే కట్టి చూపిస్తాను. మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతి వాడుకోండి. సపోజ్ ఇలా త్రిభుజం తీసుకున్నట్లయితే ఇది 5 2 ఓకే, అలాగే -9 -3 అలాగే -3 -5 శీర్షాలు ఉన్నాయి. మనం వీటిని x1 y1 అని, x2 y2 అని, x3 y3 అని అనుకుందాం. ఓకే, x3 y3 అని అనుకుందాం. అప్పుడు మనకి వాటి యొక్క వైశాల్యం, ఈ త్రిభుజం యొక్క వైశాల్యం ఏంటవుతుంది అంటే దీని వైశాల్యం ఈక్వల్ టు ½ ఇంటూ మోడ్ దాని లోపల డెట్ ఎంత అవుతుంది, x1 - x2 అంతే కదా, x1 - x2 అంటే ఎంత అవుతుంది, 5 - -9
5 ఇది ఆల్రెడీ -9, -9ని తీసేస్తే -9 5 ప్లస్ 5 -9 5 ప్లస్ 9 అవుతుంది అంటే 14. ఓకే, అలాగే x1 - x3. ఓకే, x1 - x3 అంటే x1 అనేది 5, x3 అనేది -3, మళ్ళీ 5 -3 5 + 3 అంటే 8. ఓకే, అలాగే y1 - y2 అంటే y1 అనేది 2, y2 అనేది -3. ఓకే, కాబట్టి y1 2 -3 2 + 3 అంటే ఎంత 5. అలాగే నెక్స్ట్ y1 - y3 అంటే ఎంత అవుతుంది 2 -5 అంటే 2 + 5 అంటే 7. ఇది మాడ్యులస్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మొదటి డిటర్మినెంట్ కట్టేయాలి కదా. మీకు ఇంతకుముందు చెప్పాను ఏంటది 2/2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఏంటవుతుంది ABCD అనుకుంటే దీని డిటర్మినెంట్ ఎంత అవుతుంది AD - BC. ఇది డెట్ అంటే డెంట్ అంటే డిటర్మినెంట్ వాల్యూ కట్టేయండి ఏమవుతుంది మాడ్యులస్ అలాగే ఉంటుంది అంటే ఎంత 14 × 7 14 ఏళ్ళు ఎంత అండి 98 -8 × 5 40. ఓకే 40. సో ఇప్పుడు మనకి 98లో 40 పోతే ఎంత 58. ఉన్నది ఎలాగా పాజిటివ్ వాల్యూనే అంటే ప్లస్సే ఉంది. సో కాబట్టి 58/2 ఎన్నిసార్లు పోతుంది 29 టైమ్స్ పోతుంది. అంటే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది 29 చదరపు యూనిట్లు. కాబట్టి మనకు ఆప్షన్ ఏంటవుతుంది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మీరు కట్టుకుంటే మీ ఇష్టం, లేదా ఒక బిందువుని ఆరిజిన్కి షిఫ్ట్ చేసుకుని ఇలా చేసుకున్నా మీ ఇష్టం. అంటే ఏం చేస్తారనేది మీ ఇష్టం. నేను ఉన్న అవకాశాలు చెప్పేస్తున్నాను. సో కాబట్టి ఇక మీరు చూసుకోండి. ఇంకోటి ఏంటిది బిందువులు ఏంటేంటి 5, 2. ఓకే, అలాగే -9. ఓకే, -3. అలాగే -3. ఓకే, -5. ఇక్కడ మన టార్గెట్ ఏంటి ఏదో ఒక బిందువును 0, 0 చేసేయాలి. అందుకు ఏదో నంబర్ని కలపడం కానీ తీయడం కానీ చేయాలి. అయితే ఆ బిందువుకి ఏదైతే x నిరూపకానికి కలిపామో మిగతా x నిరూపకాలకి అదే కలపడమో తీసివేయడమో చేయాలి. అలాగే ఆ బిందువులో y నిరూపకానికి ఏదైతే కలిపామో లేదా ఏదైతే తీసివేసామో అదే మళ్ళీ అన్ని y నిరూపకాలకి చేయాలి. ఇక్కడ నేను ఈ రెండింటిని 0 చేసేద్దాం అనుకుంటున్నాను. 0 చేద్దామంటే ఏం చేయాలి ఇక్కడ +3 చేస్తే 0 అయిపోతుంది, ఇక్కడ +5 చేస్తే 0 అయిపోతుంది. అన్నిటికీ అదే చేసుకెళ్ళిపోండి. అంటే ఎంత +3. ఓకే, +5. అలాగే ఇక్కడ కూడా ఎంత +3 +5. 5 + 3 ఎంత 8. 5 + 2 ఎంత 7. అలాగే -9 + 3 -6. -3 + 5 +2. ఓకే, అలాగే ఇక్కడంతా -3 + 3 0. -5 + 5 0. ఓకే, సో ఇప్పుడు మనకేంటైంది ఒక బిందువు ఆరిజిన్కి షిఫ్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు x1 y1 x2 y2 ఉన్నాయి. అప్పుడు దాని యొక్క వైశాల్యం ఏంటైపోతుంది వైశాల్యం ½ మాడ్యులస్ ఎంత అవుతుంది x1 y2. ఇగో చూడండి x1 y2 అంతేనా 8 × 2 మైనస్ x2 y1 అంటే 7 × -6 7 × -6. ఓకే, సో ఇప్పుడు ఎంత అవుతుంది ½ 8 × 2 16 16 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ 7 6 42 42 16 కలిపితే ఎంత 58 అంటే హాఫ్ మాడ్యులస్ 58 మాడ్ 58 కాస్త 58/2 అంటే ఎంత 29. ఓకే, ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. ఓకే, సో ఏ విధంగా చేసినా ఓకే. అయితే నేనేమంటున్నానంటే ఈ రెండిటికి పెట్టే టైం ఒకటే కావచ్చు, దానికి నేను కాదంటలేదు. కాకపోతే ఇలా చేస్తే నేను ఇచ్చిన ఫార్ములాని ఫాలో అయిన వాళ్ళు అవుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు అక్ష పరివర్తనాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు అవుతారు. అయితే అక్ష పరివర్తన నేను ఇంకా చెప్పలేదు, వేరే వీడియోస్లో చెప్తాను. ఓకే, సో ఇలా చేయడం అనేది ఏంటి కొంచెం క్రియేటివ్ థింకింగ్ని ఏర్పరుస్తుంది. ఇలా మీరు ఆలోచించడం నేర్చుకుంటే కనుక ఇవన్నీ ఇవేవో పెద్ద పెద్ద బిట్స్ అని నేను చెప్పట్లేదు, చిన్న బిట్సే. కానీ చిన్న చిన్న విషయాల్లో జాగ్రత్తలు పడేవాళ్ళు తర్వాత వచ్చే కొద్దీ పెద్ద పెద్ద బిట్స్ని ఈజీగా హ్యాండిల్ చేస్తారు. అది ఎలాగా అనేది కూడా చెప్పేది నేనే కదా. తర్వాత రాబోయే టాపిక్స్లో ఆటోమేటిక్ చూస్తారు మీరే. అర్థమైంది కదా. సో కాబట్టి ఇలా కాన్సెప్చువల్గా ఆలోచించడం నేర్చుకోండి. ఇది చిన్న బిట్టే, దీన్ని నేనేం పెద్ద అని చెప్పట్లేదు. ఇలాంటివి పెద్ద పెద్ద సందర్భాలు కూడా వస్తుంటే అప్పుడు మీకు ఇలాంటి ఆలోచన పనికొస్తుంది. గ్రాఫ్ల మీద ఆలోచన పెంచుకోండి. అలాగే పాయింట్స్ని షిఫ్ట్ చేయడం నేర్చుకోండి. ఇవన్నీ ఏంటి అంటే కోఆర్డినేట్ జియోమెట్రీలోని మల్టిపుల్ చాయిస్ అప్రోచ్లో మీకు బాగా ఉపయోగపడతాయి. అలాగే బిట్స్ని ఆన్సర్ చేసే సులభతరమైన పద్ధతులు నేర్పిస్తాయి. ఓకే, మళ్ళీ చెప్తున్నాను,
కోఆర్డినేట్ జామెట్రీలో కాన్సెప్ట్ లేనివాడు సర్వైవ్ కాలేడు. అదే క్యాలిక్యులస్లో కూడా అవ్వలేరు, నేను కాదన్ను, క్యాలిక్యులస్లో కూడా సర్వైవ్ కాలేము. కాకపోతే క్యాలిక్యులస్లో కనీసం కొన్ని డెఫినెట్ ఇంటిగ్రల్స్ వస్తాయి. ఓకే, కాబట్టి ఇండెఫినెట్ ఇంటిగ్రల్స్ వస్తాయి. అవేంటి, కనీసం కొన్ని షార్ట్ కట్లు చేసుకోవచ్చు, కొన్ని రకాల షార్ట్ కట్ల అవకాశం ఉంటుంది. ఆ ప్యాటర్న్ వచ్చినప్పుడు అలా వేసేయచ్చు మీరు ఆన్సర్. అలాగే డెరివేటివ్స్ అంటే అవకలనాలు, వాటిలో కూడా కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని ప్యాటర్న్స్ వచ్చేటప్పుడు వాటి ఆన్సర్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వాడు ఎంత పెద్ద లెక్క ఇచ్చినా సరే మీరు చాలా సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు. కారణం ఏంటి అంటే అది ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్. ఆ ఫిక్స్డ్ ప్యాటర్న్ ఫిక్స్ ఆన్సర్. కానీ దాంట్లో కూడా అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఉంటాయి, అంటే మినిమా మ్యాక్సిమా ఇలాంటివన్నీ, వాటిలో మళ్ళీ కాన్సెప్ట్ ఉండాలి. అర్థమవుతుందా లేదా? కాబట్టి కోఆర్డినేట్ జామెట్రీ అనేది అన్నిటికంటే ముఖ్యంగా కోఆర్డినేట్ జామెట్రీ నుంచి గతంలో 11 మార్కులు 12 మార్కులు కూడా వచ్చున్నాయి. మీకు ఇంటర్మీడియట్లో 1B 2B నుంచి వచ్చే కోఆర్డినేట్ జామెట్రీ చాలా ఇంపార్టెంట్. క్యాలిక్యులస్ కూడా మంచి టఫ్ టాపికే. కాకపోతే క్యాలిక్యులస్ నుంచి ఇదివరకు తక్కువ మార్కులు వచ్చున్నాయి, కొన్నిసార్లు అయితే క్యాలిక్యులస్ నుంచి అసలు ఇవ్వలేదు కూడా. అయితే దాన్ని కూడా మనం చెప్తాం. కాకపోతే ఇది ఖచ్చితంగా మార్కులు వచ్చే చాప్టర్ కాబట్టి దీన్ని అన్ని రకాల అప్రోచ్లు నేర్చుకోండి. షార్ట్ కట్ అనే పిచ్చిలో పడకండి. ఎందుకంటే మీరు అందరూ స్కూల్ అసిస్టెంట్ రాయబోతున్నారు. మీరు ఎస్జిటి కాదు రాస్తుంది, స్కూల్ అసిస్టెంట్ అంటే అన్ని కోణాల్లో ఆలోచించగల శక్తి కావాలి. అయితే ఇప్పుడు ఇదంతా చిన్న టాపిక్, ఇంకా పెద్ద టాపిక్లు రాబోయే ఉంటాయి.